మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. చీజ్ కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండడం మన దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు. గత 3 రోజులుగా ప్రభుత్వం తరపున స్పష్టమైన సమాధానాలు ఇస్తున్న వైసీపీ సభ్యులు కావాలని సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. తీసుకొస్తున్నారు అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీరికి ఏమాత్రం సిగ్గున్నా ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారి నియమనాలు అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు, కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు కొనిపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం. సైబర్ నేరాల్లో ఎక్కువగా విద్యావంతులే బాధితులుగా ఉంటున్నారు. నిరుద్యోగులను ఎరవేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీటి నివారణకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత అన్నారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. సైబర్ నేరాల రిపోర్టింగ్ ధోరణి పెరుగుతున్నది. రెండవ ప్రశ్నకు సమాధానం, సైబర్ నేరాలు అరికట్టడానికి ప్రభుత్వం సైబర్ నేరాలు అరికట్టడంలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ మరియు అంతర్గత ఏజెన్సీ సమన్వయాన్ని నిర్వహించడానికి ప్రత్యేక రాష్ట్ర స్థాయి సైబర్ వర్టికల్ వింగ్ను ప్రతిపాదించడమైంది అధ్యక్ష. అదేవిధంగా పౌరులకు ఆర్థికపరమైన మోసపూరిత నిర్వహణ, సైబర్ నేర బాధితులు 24/7 అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్. మనం భయపడాల్సింది, కొంచెం బాధపడాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాల్లోని విక్టిమ్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్,
ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో విక్టిమ్స్గా ఉండటం అన్నది కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే సైబర్ నేరాలకు మేము లిస్టు చూసుకొని ఒకసారి క్రానలాజికల్గా అంతా మేము చెక్ చేసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇందులో ఉంటున్నారు. నెక్స్ట్ ఆఫ్ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా విలేజెస్లో కూడా అధ్యక్ష చాలా మంది ఏంటంటే 10th క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎర వేస్తారు అధ్యక్ష. మీకు 10th క్లాస్కే పలానా విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంతమందిని మయన్మార్, థాయిలాండ్ అలాంటి చోట్లకి తీసుకెళ్తున్నామని తీసుకెళ్ళి ఈ థాయిలాండ్కి మయన్మార్కి మధ్యలో ఒక కేకే పార్క్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి సైబర్ క్రిమినల్స్గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 110 మంది వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎస్పెషల్లీ ఇందాక మనం మాట్లాడుకుంటున్న అధ్యక్ష ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ సైబర్ క్రైమ్కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్గా అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1596 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. వీటితో పాటు 1930 హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని, కొంతమేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది అధ్యక్ష. డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఒక పక్క ఓటీపీలని, కేవైసీలని, జాబ్ ఇప్పిస్తామని, ఇంకా రకరకాల ఆఖరికి మహిళల్ని కూడా ఎరవేసి ఈ సైబర్ క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అంటే ఇంచుమించుగా అధ్యక్ష మనం చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చాలా పెద్ద వ్యక్తుల్ని కూడా ఒక రూమ్కే బందీ చేసేసి వాళ్ళ ఆ భయానికి సగానికి సగం చాలా మంది డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావులు ప్రశ్నించారు. నమస్కారం. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, అదేవిధంగా బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోన నిర్ణయించింది ఏమిటంటే 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విస్తృతంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించి 28వ తేదీన చైతన్య సభ ఒంకులూరులో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది. ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ సమావేశం తరఫున పిలుపునిస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ మధ్య మాట్లాడుతూ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడితే అభివృద్ధి వస్తుంది, ఉపాధి వస్తుంది అని చెప్తాడు. రామ్మోహన్ నాయుడు గారికి ప్రాంత ప్రజలకు ప్రశ్న అడుగుతారు. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ప్రజల ఆస్తులు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి నువ్వు కొల్లగొట్టి ఎవరు అభివృద్ధి అని చెప్పి ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈ భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టమా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి అంటే ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల తాలూగా జీవన ప్రమాణంలో మౌలికమైన మార్పు రావాలి. అది అభివృద్ధి. అభివృద్ధి అంటే ప్రజల భూములు కొలగొట్టడం కాదు. ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా, ఈ శివర భూముల వరకు నీరవ్వాలా. ఇస్తే ఈ జిల్లాలో 2 పంటలు పడితే సంవత్సరానికి 14 కోట్ల లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే దానివల్ల అనేకమైన పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇది అభివృద్ధి అంటే. మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, విధ్వంసము. ఈ జిల్లాని విధ్వంసం ఎలా చేయాలో మీరు చెప్తారు, అది కాదని మీరు చెప్తారు. అంతేకాదు ఈ ఉత్తర ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు వచ్చి ఎక్కడుండే జీడి పంటకి గిట్టుబాటు ధర ఇస్తామో అదేవిధంగా జీడి పార్టీ ఏర్పాటు చేస్తామని మీరు చెప్పినారు. దాని మీద ఇప్పుడు మీరు మాట్లాడడం లేదు. జీడి రైతాంగాన్ని గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అంతేకాదు మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈ ఉత్తర ప్రాంతంలో పెట్టలు రాలిపోతారు కిడ్నీ వ్యాధులతో. ఏ రోజైనా మీరు ఒక మాట్లాడినారా? ఎవరికైనా వచ్చి ఓదార్పు చేసినారా? ఈ కిడ్నీ వ్యాధులు నివారణకి ఏమైనా మీరు నిధులు కేటాయించి పరిష్కారం చూపినారా? 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రి గారు ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి ఏంటని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం చెప్తారు, ఉపాధి కోసం చెప్తారు. ఈ 3 సార్లు మీరు గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎంతమందికి మీరు ఉపాధి ఇచ్చారో చెప్పండి ఈ జిల్లాలో. అందుకోసం మాయి మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నమ్మేస్తారో అనేదేమి మీరు భ్రమపడద్దు.
ఎందుకంటే ఇది ఉపాధి కాదు, ఇది మీకు ఉపాధి కావచ్చు కానీ ప్రజలకు ఉపాధి కాదు. అందుకోసమే ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున విషయాలు ఐక్య మద్దతు కూడగట్టి ఉద్యమాన్ని. మిత్రులారా, 16 నెలలు కావస్తుంది పచ్చని ఉద్యానంలో పిడుగులాంటి వార్త. ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ దేవదేవుని ప్రసాదంపై చంద్రబాబు అపవాద చేశారు. చంద్రబాబు దోపిడీపై సభలో చర్చకు రమ్మంటే గందరగోళం సృష్టించారు. శాసన మండలిలో బిజినెస్ జరగాలి, ఏదైతే ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు, బడ్జెట్ మీద జరగాలి. సైమిల్టేనియస్గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దానికి సప్లై చేసిన ఇందాపూరు ఇటు సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజలారా మీరే న్యాయ నియంత్రణ. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు అనండి. ఈ అవార్డులు తెచ్చిన నేపథ్యంతో నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో? మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలు వేసుకోండి, తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా నేను మాటలు కట్టుబడి ఉన్నాను. దయచేసి. కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే, నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి, హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? దాని గురించి దాని ప్యాకెట్ మీద క్లియర్ కట్ గా హెరిటేజ్ ఉంటూ ఇందాపూర్తో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై బురద జల్లుతున్నారని మంత్రి కొల్లి రవీంద్ర మండిపడ్డారు. శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన సమయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చేయొచ్చు అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇవన్నింటినీ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్లస్ అభినందించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. బడ్జెట్ భాషని సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. ఇదేదో బ్రహ్మ పదార్థం, మనకు సంబంధం లేని పదార్థంగా గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటే గత 2-3 బడ్జెట్ల నుంచి చాలా సరళీకృతం చేసేటువంటి ప్రయత్నం చేశాం అధ్యక్ష. చట్టాన్ని మార్చలేకపోవచ్చు కానీ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మేము ప్రవేశపెట్టినటువంటి
బడ్జెట్ ఉండాలి అనేటువంటిది నమ్ముతున్నాం అధ్యక్ష. ఆ సామాన్యుడికి మేలు జరిగేలానే ఈ బడ్జెట్ మూలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ అర్థం కానటువంటి పడికట్టు పదాలతోటి సామాన్యుడికి బడ్జెట్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయేటువంటి పరిస్థితుల నుంచి ఈ బడ్జెట్లో నాకేముంది అనేటువంటి ఆలోచన కల్పించే దిశగా వెళ్ళాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్షన్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఈ బడ్జెట్ నుంచి లబ్ధి జరగాలి అనేది సింగిల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఆ రకంగానే రూపొందించినటువంటిది అధ్యక్ష. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ఫ్యామిలీ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లి తన కుటుంబాన్ని ఏ రకంగా నడుపుతుందో, నిధులు తక్కువ ఉన్నా, కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా తన పిల్లలకు మాత్రం కష్టం రాకుండా నడుపుతుంది అధ్యక్ష. అదే స్ఫూర్తిగానే ఈ బడ్జెట్ ని రూపొందించాం. ఆ ఫ్యామిలీ బడ్జెట్ల సమాహారమే ఈ రాష్ట్ర బడ్జెట్ అనేటువంటిది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఏ రకంగా లాభం జరుగుతుంది ప్రతి కుటుంబానికి అనేటువంటిది మనం చూసినప్పుడు అధ్యక్ష, ఈ 3.32 లక్షల కోట్లని విభజిస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనే దీనికి పునాది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇది ఫ్యామిలీ బడ్జెట్ అని ఎందుకు అన్నాము అని అంటే అధ్యక్ష, 1-2 చిన్న ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. ఇప్పుడు అన్నా క్యాంటీన్ మనం పట్టాం అధ్యక్ష, 1000 కోట్ల రూపాయలు ఇక్కడ కనపడతాయి అధ్యక్ష. ఈ అన్నా క్యాంటీన్ 1000 కోట్ల రూపాయల్లో ఎట్లా లాభం జరుగుతుంది అనేటువంటిది ఆలోచిస్తే అధ్యక్ష, ఒక కూలి చేసుకునేటువంటి కార్మికుడు తమ కష్టాన్ని నమ్ముకుని సాయంత్రానికి కూలి తీసుకెళ్లేటువంటి వ్యక్తికి 3 పూటలా బయట తినాలంటే రోజుకి 100 రూపాయలు 120 రూపాయలు అవుతుంది అధ్యక్ష. నెలకు అదే తీసుకుంటే 3,600 రూపాయలు అవుతుంది అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ వలన 450 రూపాయల్లోనే అతను 30 రోజులు తినగలుగుతున్నాడు అధ్యక్ష. 2,500 రూపాయలు తన కుటుంబానికి అదనంగా తీసుకెళ్లగలుగుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. తల్లి కూతుర్ని చూడాలనుకున్నా, కూతురు తల్లిని చూడాలనుకున్నా, తను పండించిన కూరగాయలు మార్కెట్కి తీసుకెళ్లాలనుకున్నా, తాను వచ్చే ఉద్యోగంలో నాకు 10 రూపాయలు మిగలాలన్నా ఎంతో తపన పడతారు అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్త్రీ శక్తి పర్యటన వలన దాదాపు ఒక్కొక్క కుటుంబానికి మేము లెక్కేసుకున్నాం అధ్యక్ష. అంటే 40 జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్ లో ఒప్పంద ఉద్యోగాల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. 3 విషయాలపైన మాట్లాడారు అధ్యక్ష. మొదటిది వచ్చేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 1. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్ కి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోడు శంకర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తున్నాయని చెప్పారు. కొత్త పొందలు తొక్కిస్తూ ఇప్పుడిప్పుడే చిగురు తొడుగుతున్న రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి
సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 3.32 లక్షల కోట్ల బడ్జెట్ కేవలం అంకెల గారిడి కాదు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల మేనిఫెస్టో. ముఖ్యంగా ఈ బడ్జెట్ సామాన్యుడికి, రైతుకి, విద్యకు పెద్దపీట వేసింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంస పాలనని దాటుకుంటూ వ్యవసాయం అన్నదాతే ఆధారం గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ లో మన రాష్ట్ర వ్యవసాయ ఆధారితం అధ్యక్ష. రైతే రాజు అనే మాటను నిజం చేస్తూ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 53,752 కోట్లు కేటాయించడం శుభపరిణామం. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం 6,600 కోట్లు కేటాయించడం ద్వారా రైతులకు భరోసా కల్పించారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ద్వారా ప్రతి ఒక్క గింజకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి వారు ఎక్కడ కోరుకునే ఆ మిల్లుకు ఇచ్చి 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. విద్యారంగం భవిష్యత్తుకు పెట్టుబడి అధ్యక్ష. యువగలం చైత్ర యాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలందరి యొక్క కష్టాలని తెలుసుకొని మన నాయకులు గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారు మా జిల్లా స్థితిగతులను పూర్తిగా తెలుసుకొని మా జిల్లా పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ చదువు లేని సమాజం వెలుగు లేని ఇల్లు అని నమ్మి ఈ ప్రభుత్వం కూడా అత్యధికంగా విద్యా రంగానికి 32,308 కోట్లు కేటాయించింది అధ్యక్ష. తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు కేటాయించి ప్రతి పేద విద్యార్థి చదువుకు అండగా నిలిచారు. బడిలో మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం అధ్యక్ష. ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువత కోసం కూడా ఆర్థిక మంత్రి గారు ప్రత్యేక